కీర్తన పాడినా నా స్వామి పుణ్యము పుణ్యము ఈ జన్మ ధన్యము. బ్రహ్మ కడిగిన పాదము నా స్వామి పూజ చేసిన మోదము. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. పాపకు మీద చాలా చక్కగా పాడింది. ఎందుకంటే ఈ హరినామ సంకీర్తనలోని గొప్పతనం ఏమిటంటే మనసార హరిభజన చేయరాని మూడు కీర్తన పాడాలి. అంటే మనసార హరిభజన చేస్తేనే భగవంతుడికి ప్రీతి అవుతాయి. ఇప్పుడు వేదిక పైన చక్కటి తాళంతో చాలా కమ్మగా పాడి మృదుమాధుర్యంగా పాడిన తర్వాత వేదిక దిగిన తర్వాత మన ప్రవర్తన బాగాలేకపోతే అది భగవంతుడికి ఇష్టం ఉండదంట. వేదిక పైన తాళం లేకపోయినా తాళం ఉన్నా కూడా శృతిలో పాడినా పాడకపోయినా మనసు పెట్టి పాడినా అంటే అది భగవంతుడికి ఇష్టం అంట. ఇప్పుడు ఎంత చెప్పినారు. ఇది మనసార హరిభజన చేయండి. మన మాస్టర్ గారు చెప్పినట్లు అమ్మాయి ఏదైనా తప్పు చేస్తారేమో అనుకుంటుంది, కానీ ఎక్కడ తప్పు అయితే చేయలేదు. చాలా చక్కగా పాడింది. ఆమెకు ఉన్నటువంటి స్థితిగతుల్లో చాలా చక్కగా పాడింది. ఇట్లా ప్రధానాంశం ఏదైనా ఉందంటే
భగవంతుని మీద మనసు పెట్టి పాడడం అనేది ముఖ్యం. శృతి తాళం అనేది ఈరోజు లేకపోయినా రేపైనా ఇంకా ఒక సంవత్సరానికైనా ఒక 4 సంవత్సరాలకైనా సాధన చేస్తే వస్తాయి. కానీ భగవంతుడి మీద మనసు పెట్టడం అనేది జీవితంలో ఒక్కసారి కోల్పోయినామంటే ఎప్పటికీ రాగదు ఇక. కాబట్టి ప్రధానాంశము భగవంతుడి మీద మనసు పెట్టి పాడడమే గాయకుడి లక్షణం. కాబట్టి ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి మీ భజన బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అభయాంజనేయ స్వామి భజన మండలి గణేష్ నగర్ వారు చిన్న పిల్లలతో మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే మీ భజన బృందం కొత్త కొత్త వాళ్ళని తయారు చేస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. తదుపరి భజన మండలి